ఇది నీకు అవసరం ఏంట్రా? ఇప్పుడు ఏమైంది? వాళ్ళ ఇల్లు కనిపెట్టి పిల్లని అడగబోతున్నావా? ఒక అమ్మాయి కోసం రోడ్డు మీద గొడవ పెట్టుకున్నావే, సిగ్గు అనిపించట్లా? ఏంటి ఒక అమ్మాయి కోసం? ఒక అమ్మాయి కోసమే మహాభారత యుద్ధం జరిగింది. రాముడు రావణుని అంతం చేశాడు. ఈ డైలాగులన్నీ నీ సినిమాలో పెట్టుకో. సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎలా ఎదగాలో ముందు ఫోకస్ చేయి. మిగతావన్నీ అవే వచ్చేస్తాయి. నువ్వేం వెతకాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంకా జీవితాన్ని అర్థం చేసుకోలేదురా. నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. నువ్వు చేసేది తప్పో రైటో నీకే అర్థమవుతుంది. మంచి స్వామీజీ అయిపోరా, బాగా డబ్బులు వస్తాయి. నువ్వు బాగుపడవరా. థ్యాంక్ యూ సార్. వినోద్ సార్, అలాగే ఆ మింట్ సిరప్ స్టాక్ ఉందో లేదో చెక్ చేయి. ఓకే సార్. నిజంగానా? అవునరా, నేను ఇష్టం లేకపోతే నేను పిలిచిన చోటుకు వస్తుందా? మా అమ్మ తనతో వీడు సక్రమంగా ఉద్యోగం చేయకుండా బిజినెస్ అది ఇది అంటున్నాడు అన్నప్పుడు ఇలాంటి అబ్బాయి ఉండడం మీ అదృష్టం అంటే అందరా. ఎలాగో తనకి నువ్వు నచ్చావు, అప్పుడు తను ఇంప్రెస్ చేయడానికి నన్నెందుకు బిల్డప్ ఇవ్వమంటున్నావు? బిల్డప్ ఏం కాదురా. రే రే, తను వస్తుంది, నేను లోపలికి వెళ్తా. రేయ్, ఈ అమ్మాయి అంటారా నువ్వు చెప్పింది? అవునరా. నిజంగానా? నిజంగారా. రే, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అంటే నాకు ఈర్ష్యగా ఉందిరా. నేను లోపలికి వెళ్తున్నాను, ఎవరిని రానికు. ఇదొకటా? రేయ్ రాజేష్, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఫ్రెండ్ని చూడడానికి వచ్చానమ్మా. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? శారదా అంటే ఇల్లు ఇక్కడేగా. ఏవో చీరలు వచ్చాయని చెప్పింది, చూద్దామని వచ్చాను. చూద్దామనా? ఏది ఏదో కొన్నట్టున్నావుగా. వా, ఎన్ని చీరలమ్మా? రేయ్, 2 చీరలేరా? నేనేదో ప్రతి వారం చీరలు కొన్నట్టు మాట్లాడుతున్నావు. సర్లే గాని ఊరు తిరగకుండా తొందరగా ఇంటికి వచ్చాయి. నువ్వు ఎలా వెళ్తున్నావు? బస్సులోనే. బస్లోనా? సరే వెయిట్ చేయి, బైక్లో డ్రాప్ చేస్తాను. ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వచ్చానన్నావు. పర్లేదమ్మా, ఫోన్లో మాట్లాడతానులే. వెయిట్ చేస్తాను. ముందు నువ్వు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటో చెప్పు. అందుకే నేను వచ్చింది. తొందర ఎందుకు, ముందు కేక్ తిను. ఏరా, పట్టుకోవడానికి ఏమీ లేదేంట్రా? మా ఇంత పెద్ద కొడుకులు ఉన్నాను కదా, నన్ను పట్టుకో. సరే పోనీ. నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతావని మీ అమ్మ ఏమో కలలు కంటూ ఉంది. మా అమ్మ కళ ఖచ్చితంగా నిజం అవుతుంది. నువ్వేం బాధపడుకో, నేను చూసుకుంటాను. నువ్వు ఇలా టైం వేస్ట్ చేస్తుంటే అది జరుగుతుందనే నాకు అనిపించట్లేదు. నువ్వు నా టైము వేస్ట్ చేస్తున్నావు. నువ్వు ఒక లెవెల్కి అర్థం చేసుకున్నావు కాబట్టి నాకు అడ్వైస్ చేస్తున్నావు. టైం వేస్ట్ చేయకు, వర్క్లో కాన్సన్ట్రేట్ చేయి అంటున్నావు. ఇలా మనం తరచూ కలుస్తుంటేనే ఒకరి గురించి ఒకరు తెలుసుకోగలం. మన ఇద్దరం ఒకరినొకరు డీప్గా అర్థం చేసుకోగలం. రైటా? నువ్వు అనుకుంటున్నది జరగదు. ఏ, నేను ఇష్టం లేదా, లేక వేరే ఎవరైనా లవ్ చేస్తున్నావా? అరే పోండ్రా, నైట్ అంతా ఇదే తీసేటట్టున్నారు. స్లోగా నడవరా, కొంచెం ఫాస్ట్ అయింది. సారీరా, కొంచెం స్లోగా రావాలిగా. ఈసారి కరెక్ట్గా వస్తాను. రేయ్, ఫస్ట్ టేకే ఓకేరా. రే, నువ్వు కానీరా, ఒకసారి చూద్దాం. యాక్షన్. బా, అలా కాదురా, ఇలా చూడు. ఇలా వచ్చావా? ఓకేనా? అదేదో నువ్వే యాక్ట్ చేస్తే పోయేది కదరా. నో 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 నో. కమాన్, నెంబర్ రాసావా? క్లాప్ చూపించు. టేకెన్. రెడీయా? కెమెరా రోల్. రోలింగ్. యాక్షన్. కట్. రివైండ్ చేయి. ఓకే, టేక్ ఓకే. ఎస్. రే బాబు, ఇది 17వ టేక్. చెత్తగా యాక్ట్ చేసి మళ్ళీ ఎస్సా? నేను బాగానే చేశాను కదరా. రే, నువ్వు చేయగలిగింది అంతేరా, వదిలే. రేయ్, ఫస్ట్ టేకే ఓకే అన్నాను కదా. అది నువ్వు చెప్పకూడదు. టేక్ ఓన్ ఓకే రాసుకో. ఎక్కువ మాట్లాడావనుకో కెమెరామెన్ మార్చేస్తాను. ఓకే, ప్యాకప్. రేయ్, అందరూ పోతే ఇవన్నీ ఎవడరా మోస్తారు? రేపు చూసుకోవచ్చులేరా, రండి. రేయ్, రేపు పొద్దున్న ఆయన వస్తే తిడతారా? తిడితే తిట్టాడులే. రేయ్ రండ్రా. రేయ్, ఆగండి రా. రేయ్, ఇక్కడేది రాపోదాం. రేయ్, పోదాంరా. రే, ఇది సూపర్గా ఉందిరా, నా కోసమే చేసినట్టుగా ఉంది కదా.
కింద పడిందంటే డబ్బులు అడుగుతారు, అక్కడ పెట్టేసి వెళ్దాం పదా. ఉండు, రేట్ మాత్రం అడిగొస్తాను. సార్ జస్ట్ మినిట్ సార్, 1 minute సార్. ఓకే. థ్యాంక్ యూ. ఎస్ సార్. దీని ప్రైస్ ఎంత సార్? జస్ట్ 800 రూపీస్ సార్. 800? యా. సరే థ్యాంక్స్ సార్. రే జస్ట్ 800 అట. నా దగ్గర డబ్బులు లేవురా, అక్కడ పెట్టేసిరా. రే రేయ్ దీని కొని ఏం చేస్తావురా? ఇది షోరూంలో చాలా ఎక్కువ ప్రైస్ రా. అదే ప్లాట్ఫామ్ మీద కొంటే 100 రూపాయలకి వచ్చి ఉండేది. రే ఇది వచ్చిన తర్వాత నాకు అంతా సొంతమైనట్టుగా ఉంది. దీనికోసం 800 ఏంటి, 8000 అన్నా కొనేవాడిని. బుజ్జి డబ్బులు నావి. ఇచ్చేస్తాను రా, నా ఊరి నుంచి వచ్చారు కదా, ఇంకొన్నాళ్ళు ఏ ప్రాబ్లం ఉండదు. అప్పుడే 6 నెలలు అయిందా? లాస్ట్ జూన్లోనేగా వెళ్ళారు. అయితే నీ చేతికి డబ్బులు వచ్చి ఉండాలే. వస్తే నిన్ను అడుకోవాల్సిన కర్మ నాకేంట్రా. రా. నాకు అవసరమా? వెల్కమ్ సార్. ఇందాక ఇక్కడ ఓ సేల్స్ మ్యాన్ ఉండాలి. సార్ రండి. సురేష్, ఇక్కడ క్రిస్టల్ బాల్ ఉండాలి, చూసావా? ఆ చైన్తో ఉండేది అదే. జస్ట్ ఇప్పుడే ఒక కస్టమర్ దాన్ని కొనుక్కుపోయారు. నేను తీసుకుంటానని చెప్పాను కదా, మీరే మీ క్రెడిట్ కార్డ్ మిషన్ పనిచేయలేదు అన్నారు. 15 minutesలో వస్తానని వచ్చాను కదా. సారీ సార్, ఇప్పుడే 5 minutes పని నుండి బయటకు వెళ్ళి వచ్చాను, ఈలోగా మిస్ అయిపోయింది. నేను ఖచ్చితంగా కొంటానని చెప్పానుగా, పక్కన తీసి పెట్టి ఉండొచ్చుగా. అట్లీస్ట్ నాతో చెప్పెళ్ళి ఉండొచ్చు కదా. ఇంత త్వరగా దాన్ని ఎవరో ఒకరు కొనుక్కుంటారు అనుకోలేదు. సరే అది వదిలేండి. ఇలాగే చైన్ మోడల్ ఇంకేమైనా ఉన్నాయా? సారీ సార్, అది డిజైనర్ మోడల్, అది కనుక్కోవాలి సార్. దానికన్నా న్యూ మోడల్స్ చాలా ఉన్నాయి సార్, వాటిని చూస్తారా? వద్దు, పర్వాలేదు, థ్యాంక్స్. పోరా ఏదో బిల్డప్లో నువ్వును. ఉండరా, ఒకసారిగా ట్రై చేశాను, ఈసారి చూడు. రే అక్కడ అంత చోటు ఉందిగా, జరి కూర్చోవచ్చు. బైక్ కాంపౌండ్లో పెట్టామంటారా, బయట పెట్టరా. నువ్వే పెట్టరా. అంత బద్ధకం ఏంట్రా నీకు? అవును బద్ధకమే. ఇప్పుడు ఏమంటావు? రేయ్ ఏంట్రా ఈరోజు త్వరగా వచ్చేస్తుంది? పోరా, డైలీ చూస్తే బోర్ కొడుతుంది. నేను ఇవాళ తను చూడను, తను ఆలోచించాలి ఎందుకు ఇవాళ చూడట్లేదు అని. అందులో నీకు కిక్ ఉందిరా. తను ఇక్కడికి వచ్చాక చెప్పు, నేను ఇంటివైపు తిరుగుతాను. భలే ఐడియా అన్నా. ఇంకా చాలా ఉన్నాయి, నువ్వు పెద్దవాడు అయ్యాక నేర్పిస్తానులే. రేయ్ రెడీరా, చూడరా. రెడీ కానీ రేయ్ ఎక్కడు, డిస్టర్బ్ చేయొద్దురా, చూడరా. రే ఇటు వచ్చారా, తర్వాత నీ వల్లే కొట్టలేదంటాడు. సంజు కరెక్ట్గా లెక్కడరా. కొట్టరా ముందు నువ్వు కొట్టు. 1 2 3 4 5 6 7 8. రే ఉండరా, నేను వెళ్తాను. రేయ్ ఆ అమ్మాయిని చూడని చెప్పావు కదరా, ఎక్కడికి వెళ్తున్నావు? సిగ్గులేదురా నీకు? మోసుకోరా.